ముఖ్యంగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. గ్యాస్ సిలిండర్ కనుక వాడుతున్నట్లయితే తప్పనిసరిగా ఇది ఒకటి చేయించుకోవాలన్నమాట. ఎందుకంటే జూన్ 30 తారీఖు వరకే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే పేదలకు ఉచిత గ్యాస్ కలెక్షన్తో పాటు సిలిండర్ బుకింగ్ పైన సబ్సిడీ కూడా అందిస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ పథకం అమల్లో అయితే ఉంది. కోట్లాది మంది ఈ పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు, ఇన్స్టాలేషన్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం పేరు వచ్చేసి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అన్నమాట. ఈ పథకానికి సంబంధించి ప్రతి నెల కూడా సబ్సిడీ అయితే అందజేస్తున్నారు. గతంలో 12 సిలిండర్లకు ఇస్తే ఇప్పుడు 9 సిలిండర్, ఇప్పుడు కాస్త 7 సిలిండర్ అయితే బిగ్ అలర్ట్ ఇచ్చిందనమాట. మీరు తప్పనిసరిగా జూన్ 30 తేదీలోపు ఎలాంటి కంపెనీ వాడుతున్నాయి అయితే వచ్చేసి భారత్ గ్యాసు, హెచ్పి గ్యాసు, సో ఇండియన్ గ్యాస్ ఎలాంటివైనా కూడా ప్రకటన జారీ చేశారు. ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. అన్ని గ్యాస్ కంపెనీలకు సంబంధించి కస్టమర్కి ప్రక్రియను కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. సబ్సిడీ ప్రయోజనాలు ఎలాంటి అంతరాయం లేకుండా పొందాలంటే తప్పనిసరిగా మీరు డిజిటల్ ప్లాట్ఫామ్లో డెలివరీ బాయ్ దగ్గరైనా, లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే గ్యాస్ ఏజెన్సీ లేదంటే ఆన్లైన్లో యాప్ల ద్వారా కూడా మనం ఈ కేవైసీ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. చాలామంది చేసుకోలేదని చెప్తున్నారు కాబట్టి సో వెంటనే ఈ కేవైసీ అనేది చేసుకున్నట్లయితే మీకు కనెక్షన్ అనేది కట్ కాదు, అదేవిధంగా సబ్సిడీ కూడా ఆగిపోదన్నమాట. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందు వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. సో ఎప్పటి నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఇందులో వృద్ధులకు సంబంధించి 14 లక్షల మంది అయితే ఉన్నారు. వితంతులు వచ్చేసి 14 లక్షల మంది అయితే ఉన్నారు. దివ్యాంగులు 4,75,000 మంది ఉన్నారు. బేడీ కార్మికులు 4,20,000 ఉన్నారు. ఒంటరి మహిళలకు సంబంధించి ఉన్నారనమాట 1,38,000 మంది. గీత కార్మికులు 60,000 మంది, నేత కార్మికులు 34,000 మంది, ఎయిడ్స్ రోగులు 47,000 మంది, బోధకాలు ఇలా 17,000 మంది, బీడీ టేకేదారులు 3,000 మంది అయితే ఉన్నారన్నమాట. సో పెన్షన్లకు సంబంధించి గతంలో 43 లక్షల పెన్షన్లు అయితే ఉంటే ఇప్పుడు ప్రస్తుతం 41 అయింది అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి కొన్ని క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఎందుకంటే దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు పెన్షన్లు తీసేశారనమాట. ఇందులో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి పెన్షన్లు పొందడం, డబుల్ పెన్షన్లు పొందుతున్నారని గుర్తించినటువంటి వారందరినీ కూడా ఆన్లైన్లో చనిపోయిన వారు, అంటే ముఖ్యంగా చనిపోయిన వారిని కూడా అప్డేట్ చేసి వెంటనే వారిని తీసేస్తున్నారు కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త మార్పులు చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణలో మనకు పెన్షన్లు ఎప్పుడు అందిస్తారంటే ఈ నెల 21 తారీఖు నుంచి అయితే పెన్షన్లు అనేది ఇవ్వనున్నారనమాట. ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. ప్రతి నెల కూడా ఒక జిల్లాకు ముందుగా అందిస్తారు, ఒక జిల్లాకు లేట్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో అందుకని చెప్పేసి జూన్ నెలకు సంబంధించి మనకు ఏదైతే ఆర్బీఐ దగ్గర నుంచి డివిడెండ్ల రూపంలో అప్పు అనేది సేకరిస్తున్నారనమాట. అవి వచ్చిన వెంటనే పెంపు అనేది చేయనున్నట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటుంది కదా. అయితే లైవ్ అథెంటికేషన్ కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. గ్రామాల్లోనూ అదేవిధంగా మున్సిపాలిటీలోనూ, గ్రామ పంచాయతీల్లో అయితే గ్రామ కార్యదర్శి, మున్సిపాలిటీలో అయితే బిల్ కలెక్టర్ ఒక యాప్ అయితే ఉంది. అందులో లైవ్ అథెంటికేషన్ చేయించుకోవాలన్నమాట. చాలామంది చేయించుకోవడం లేదు. ఈ నెల 10 అంటే ఇప్పుడు ఈ నెల 15 తారీఖు నుంచే అది అమలు అవుతుంది, లాస్ట్ డేట్ అన్నారు. తర్వాత మరోసారి పొడిగించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక ఇన్ డీటెయిల్గా వచ్చేసి దాదాపుగా ఒక 14 లక్షల మందికి పైగా లైవ్ అథెంటికేషన్. అందులో అంటే ఏంటంటే మనకు ఈ నెల లేదంటే వచ్చే నెల నుంచి అయినా పోస్ట్ ఆఫీస్ లేదంటే బ్యాంక్ అకౌంట్లు మాత్రమే డబ్బులు జమ అవుతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ నెల 22 తారీఖు వరకే గడువు ఇచ్చినట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో లైవ్ అథెంటికేషన్ అయితే మిగిలిన వారు అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది.